ఓం శాంతి. ఈరోజు మురళి 21/5/2022. मीठे बच्चे, श्रीमत में कभी मनमत मिक्स नहीं करना, मनमत पर चलना मना अपनी तकदीर को लकीर लगाना. మధురమైన పిల్లలారా, శ్రీమతంలో ఇప్పుడు మన్మతము కలపకండి. మన్మత మీద నడవడము అంటే తమ అదృష్టానికి అడ్డుగీత పెట్టుకోవటం. మన్మతము అంటే మన మనసుకి నచ్చినట్టు మనం నడవడము. శ్రీమతంపై నడవడం అంటే బాబా ఎలా చెప్తున్నారో, మన నిమిత్తులు ఎలా చెప్తున్నారో, మధుబన్ నుండి మనకి ఎటువంటి ఆజ్ఞ నడుస్తుందో ఆ విధంగా నడుచుకోవటం. కాబట్టి మన్మత పైన నడవడం అంటే తమ అదృష్టానికి అడ్డుగీత పెట్టుకోవటము అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: बच्चों को बाप से कौन सी उम्मीद नहीं रखनी चाहिए? పిల్లలు బాబా నుండి ఎలాంటి ఆశ పెట్టుకోకూడదు. तर कई बच्चे कहते बाबा हमारी बीमारी को ठीक कर दो, कुछ कृपा करो. కొంతమంది పిల్లలు అంటారు, బాబా మా అనారోగ్యం, మా రోగాన్ని సెట్ చేసేసండి బాబా, కృప చూపించండి బాబా నా మీద అని అడుగుతూ ఉంటారు. బాబాకైతే ये तो तुम्हारे पुराने आर्गन्स हैं, थोड़ी बहुत तकलीफ तो होगी ही, इसमें बाबा क्या करे? బాబా చెప్తున్నారు, ఇది పాత ఇంద్రియాలు, పాత శరీరం కదా మీది, కొద్ది కష్టం ఉంటుంది, మరి తప్పదు. ఎందుకంటే ఆఖరి శరీరాలు ఇవి, మట్టిలో కలుస్తూ మళ్ళీ మట్టి నుండి వస్తూ మట్టిలో కలుస్తూ, ఇది 84 జన్మల నుండి శరీరాలు రిపీట్ అవుతూ ఈ మట్టి నుండి ఏమైంది ఇప్పుడు? సారం లేదు కదా, కాబట్టి అలాగే ఉంటుంది. మరి చాలా కొద్ది గొప్ప కష్టం ఉంటుంది శరీరానికి. దీనిలో బాబా ఏం చేస్తారు చెప్పండి? कोई मर गया, दिवाला निकल गया, तो इसमें बाबा से कृपा क्या मांगते हो? ये तो तुम्हारा हिसाब किताब है. మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారు, లేదా దివాలా తీసేశారు, వ్యాపారం దివాలా అయిపోయింది, దీనిలో బాబా ఏం కృప చూపిస్తారు? ఇది మీ కర్మల లెక్కాచారము. हाँ, योग बल से तुम्हारी आयु बढ़ सकते, जितना हो सके योग बल से काम लो. యోగ బలాన్ని మీరు ప్రయోగం చేస్తే ఆ రోగం యొక్క ప్రభావము మీ శరీరం మీద తగ్గుతుంది. అందరిలా మీరు సఫర్ అయిపోయినట్టు కనిపించరు. మీరు చేసే కార్యాలకు మీకు అది అడ్డు ఉండదు. తెలీదు నాకు అది అడ్డు పడుతుంది, నేను చేయలేకపోతున్నాను అనేది. ఎప్పుడు యోగము అనేది మన మీద మనం అప్లై చేసినప్పుడు, ఎంతైతే యోగ బలాన్ని ఉపయోగించుకుంటారో, యోగ బలంతో పని చేసుకుంటారో అంత మంచిది. ఆయుష్ పెరగవచ్చు. బాబా మొన్న ఒక మురళిలో చెప్పారు కదా, జాతకంలో 50 సంవత్సరాలు ఆయుషే మీది అని చెప్పారు అనుకోండి జ్యోతిష్యులు. ఇప్పుడు యోగంతో దాన్ని పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. నేను యోగం చేస్తున్నాను, నాకు ఆయుష్ పెరగలేదు, ఆరోగ్యం సెట్ అవ్వలేదు అంటే మీ యోగంలో ఉంది ఇంకా కల్తీ. అలాగని ప్రతి ఒక్కరిది అలా కల్తీ ఉంది అనడానికి కూడా లేదు. అది ఎవరి పురుషార్థం వాళ్ళది తెలియాలి. పర్ఫెక్ట్ నా యోగం నేను చేస్తున్నాను. కొంతమందికి ఏంటంటే పర్ఫెక్ట్గా చేస్తున్నా కూడా దాని ప్రభావం ఎంత ఉందో మనం అనేక జన్మల నుండి తెచ్చుకున్నది, అది క్లియర్ అవుతూ ఉంటే అప్పుడు కొన్నాళ్ళకి తేలికవుతుంది. ఇప్పుడు నాకు లెక్కాచారాలు పూర్తయినట్టు నాకు అనుభవం అవుతుంది అని మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. గీత్ తూనే రాత్ గవాయి సోకే దివస్ గవాయి కాకే. నీవు రాత్రంతా గడిపేసావు నిద్రపోతూ, పగలంతా గడిపేసావు తింటూ, ఇంకెక్కడ టైం ఉంది పురుషార్థానికి? ఓం శాంతి. బచ్చం కో ఓం కా అర్థతో బతాయా హై. ఓం అంటే అర్థం ఏంటి పిల్లలకు చెప్పారు కదా బాబా.
ऐसा नहीं ओम मना भगवान, ओम अर्थात अहम आत्मा में. ఓం అంటే భగవంతుడు అని భక్తి మార్గంలో వాళ్ళు చెప్తారు. కానీ ఓం అంటే భగవంతుడిని నేను కాదు, నేను ఆత్మ అని మీనింగ్. మే కౌన్, నేనెవరు? मेरा ये ऑर्गन्स, आत्मा నేను, నా इंद्रियाలు ఇవి. बाप भी कहते हैं अहम आत्मा, परंतु मैं परमात्मा हूँ, మన परमात्मा हूँ. బాబా కూడా తన నోటి నుండి ఓం అని పలికిన లేదా అహం ఆత్మ అన్న అతడి నోటి నుండి పలికినప్పుడు నేను పరమాత్మను అని పరిచయం ఇస్తున్నట్టు అవుతుంది. నేను భగవంతుణ్ణి అంటే ఓంలో మీనింగ్ అతని నోటి నుండి పలికినప్పుడు, అది మన నోటి నుండి పలికినప్పుడు నేను ఆత్మను అని మీనింగ్ వస్తుంది. वो है परमधाम निवासी परम पिता परमात्मा. कहते मैं इस शरीर का मालिक नहीं हूँ, मैं क्रिएटर डायरेक्टर एक्टर कैसे हूँ, ये समझने की बातें है. शिव बाबा చెప్తున్నారు నేను పరంధామ నివాసి పరం పిత పరమాత్మను. బ్రహ్మ బాబా శరీరంలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, కానీ ఈ శరీరానికి నేనేమి యజమానిని కాదు, నేను మాలికుణ్ణి కాదు అని చెప్తున్నారు బాబా. మాలికుడు ఎవరు? బ్రహ్మ బాబా శరీరం కదా, అది అప్పుగా తీసుకొని వచ్చారు బాబా ఈ శరీరాన్ని. శివ బాబా చెప్తున్నారు నేనే క్రియేటర్ ఈ సృష్టికి, డైరెక్టర్ని, అలాగే ముఖ్య యాక్టర్ అయి నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. మరి స్వర్గ రచయిత జరూర్ హూ. ఇంకా బాబా పాట ఏంటి? స్వర్గ రచయిత అయి ఉన్నాను తప్పకుండా. సత్య కో రచకర్ కలియుగ కా వినాశ్ జరూర్ కరానా హీ హై. స్వర్గ రచయిత అంటే మీనింగ్ ఏంటి? సత్యుగ స్థాపన, కలియుగ వినాశన రెండు తప్పనిసరిగా జరుగుతుంది, చెయ్యాలి నేను అని చెప్తున్నారు బాబా. మే కరణ్ కరవన్హార్ హోనే కారణ్ మే కరాతా హూ. ये कौन कहते हैं? చేసి చేయించేవాడయ్యి చేయిస్తున్నాను నేను ఇవన్నీ అని చెప్తున్నారు బాబా. ఎవరు చెప్తున్నారు? परमपिता परमात्मा. फिर कहते हैं मैं ब्रह्मांड का मालिक हूँ. ब्रह्मांड के मालिक तुम बच्चे भी हो, जब बाप के साथ रहते हो उनको स्वीट होम भी कहते हैं. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఒకటి చేసి చేయించేవాడను నేను, నేనేం చెయ్యాలి, ఏం చేయించాలి, సత్యుగ స్థాపన, స్వర్గ స్థాపన, కలియుగ వినాశని తప్పదు అని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ ఏంటి క్లియర్ చేస్తున్నారు బాబా? బ్రహ్మాండానికి మాలికుడు నేను. పిల్లలు మీరు కూడా బ్రహ్మాండానికి మాలికులే, పరంధామం ఇంటికి మాలికులు కదా. ఎప్పుడు బాబా తోడులో మీరు ఉంటారు కదా కొన్ని రోజులు, అక్కడ మీ ఇల్లే కదా, అది స్వీట్ హోమ్ అంటారు కదా దాన్ని. जब सृष्टि रची जाती है तो पहले ब्राह्मण रचते, जो फिर देवता बनते, वो पूरे 84 जन लेते हैं. ఎప్పుడైతే సృష్టి రచన ప్రారంభం అవుతుందో శివ్ బాబా ఈ ధరణి పైన రావడం బ్రహ్మ బాబాలో, అప్పుడు మొట్టమొదట బ్రాహ్మణులుగా మనల్ని రచిస్తున్నారు. ఆ బ్రాహ్మణులు మనమే దేవతలుగా తయారవుతున్నాము. దేవతలైన వాళ్ళే 84 జన్మలు తీసుకుంటున్నారు ఈ నాటకంలో. शिव बाबा एवर पूज्य है. आत्मा को तो पुनर्जन्म लेना ही है, बाकी 84 लाख तो हो नहीं सकते. शिव बाबा सदा పూజ్యుడు, జన్మలో రారు కదా, కానీ ఆత్మలందరూ పునర్జన్మలో రావాలి. ఎన్ని జన్మలు? 84 లక్షల జన్మలైతే కాదు. बाप कहते तुम अपने जन्मों को नहीं जानते, मैं बताता हूँ. 84 का चक्र कहा जाता है, 84 लाख का नहीं. శివ బాబా చెప్తున్నారు మీ జన్మల రహస్యం మీకు తెలీదు, నేను వచ్చి చెప్తున్నాను. 84 జన్మల చక్రము అన్నారు, 84 లక్షల జన్మలు కాదు. इस चक्र को याद करने से तुम चक्रवर्ती राजा बनते हो. మన జన్మల చక్రం మనము
తెలుసుకుని ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో తిప్పితే చక్రవర్తి రాజాగా అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. अब बाप कहते हैं मामेकम याद करो देह से देह के सभी संबंधों को भूल जाओ, अब तुम्हारा ये अंतिम जन्म है. బాబా చెప్తున్నారు దేహ సహితం దేహ సంబంధాలందరినీ మరవండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి, ఎందుకంటే ఇది మీది అంతిమ జన్మ నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. जब तक ये बात बुद्धि में नहीं आई है तब तक समझेंगे नहीं. ये पुराना शरीर पुरानी दुनिया है, ये देह तो कलास हो जानी है. ఎంతవరకు ఇది అంతిమ జన్మ అని బుద్ధిలో మీకు రాదో అంతవరకు అర్థం కాదు. పాత శరీరము, పాత ప్రపంచము, ఇది ఈ దేహం సమాప్తి అయిపోతుంది కదా, వైరాగ్యం అనేది రాదు. ఇదే లాస్ట్ జన్మ అనే అర్థమైతేనే బుద్ధిలో కూర్చుంటేనే ఆ వైరాగ్యం అనేది వస్తుంది, బాబా వైపు బుద్ధి వెళ్తుంది. कहावत भी है आप मुझे मर गई दुनिया, ये पुरुषार्थ का थोड़ा सा संगम का समय है. చెప్తూ ఉంటారు కూడా లౌకిక ప్రపంచంలో కూడా ఏమంటారు, మీరు చనిపోతే ప్రపంచమే మీకోసం చనిపోయినట్టు ఇంకా అంటారు కదా. నిజంగా చనిపోయిన వ్యక్తికి ఇంకా ఎవరితో సంబంధం ఉండదు కదా, ప్రపంచం నుండి చనిపోయినట్టే. మనం కూడా ఏం చేస్తున్నాం, నిన్న కూడా బాబా ఏం చెప్పారు, శరీరాన్ని మర్చిపోవాలి యోగంలోకి వచ్చినప్పుడు. చనిపోవడమే కదా ఇది. బాబా పిల్లలు అయ్యాక చనిపోయారు కదా బయట ప్రపంచం నుండి, అక్కడ చనిపోతేనే ఇక్కడ బాబాకు పిల్లలు అయినట్టు. పిల్లలు అవడం అంటేనే బయట ప్రపంచం నుండి చనిపోయారు అంటే ఆ లక్షణాలు ఆ ఆలోచనలు దాని నుండి చనిపోయాం మనం కదా. మీరు ఎప్పుడైతే చనిపోయారో మీకోసం ప్రపంచం లేదు కదా, మరి యోగం ఎందుకు కుదరదు మీకు అంటే సగం సగం చనిపోతేనే ఇంకా ప్రపంచము ఉంది బాబా ఉన్నారు, రెండు ఉంటేనే యోగం కుదరదు. మీకు ఉండండి ప్రపంచంలో, కానీ మీకోసం అది లేదు, చనిపోయారు మీరు. ఇలాంటి ఈ పురుషార్థం చేయడానికి ఈ కొద్ది సమయం సంగమ సమయమే ఉంది మీ చేతుల్లో అని చెప్తున్నారు బాబా. బచ్చే పూछते బాబా ఏ జ్ఞానం కబ్ తక్ చలేగా, పిల్లలు అడుగుతున్నారు ఇంకా ఎన్ని రోజులు బాబా ఈ జ్ఞానం వినాలి. जब तक भविष्य दैवी राजधानी स्थापन हो जाए तब तक सुनाते ही रहेंगे. భవిష్యత్ దైవీ రాజధాని స్థాపన అవ్వాలి కదా, అంతవరకు నేను వినిపిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు బాబా. इम्तिहान पूरा होगा फिर ट्रांसफर होंगे नई दुनिया में. పరీక్ష పూర్తి అవ్వాలి కదా, ఈ చదువుకి రిజల్ట్ రావాలి, అప్పుడు మీ క్లాస్ మారిపోతుంది కొత్త ప్రపంచంలోకి, అంతవరకు చదివించాలి కదా నేను అని చెప్తున్నారు బాబా. जब तक शरीर को कुछ न कुछ होता रहता है यह शारीरिक रोग भी కర్మ భోగే. ఎంతవరకు శరీరానికి ఏదో ఒకటి ఇబ్బందులు మనకి వస్తూ ఉంటాయో కర్మ భోగం ఇంకా ఉండిపోయిందని అర్థం. बाबा का ये शरीर कितना प्रिय है, शिव बाबा को బ్రహ్మ బాబా శరీరం ఎంత ప్రియం కదా, కల్పకల్ప మరిగిన శరీరం తీసుకుంటున్నారు. तो भी खांसी आदि होते तो बाबा कहते हैं ये तुम्हारे आर्गन्स पुराने हो गए इसलिए तकलीफ होती है, इसमें बाबा मदद करे, ये उम्मीद नहीं रखनी चाहिए. బ్రహ్మ బాబా శరీరం ఎంత అవసరమో ఎంత ఇష్టమో శివబాబాకు కదా, కానీ దగ్గు వచ్చి ఆస్తమాతో ఇబ్బంది పడిపోయేవారు బ్రహ్మ బాబా. మౌంట్ అబులో చలికాలం వస్తే చాలా చలి, ఇప్పుడు తగ్గిపోయాయి అన్ని చోట్ల కూడా పొల్యూషన్ వల్ల, కానీ ఎంత చలి, ఇప్పుడు చలికే భరించలేమంటాం మనం వెళ్ళి. అప్పట్లో మరి పొల్యూషన్ లేనప్పుడు ఎంత చలి ఉండేది, ఆస్తమాతో చాలా ఇబ్బంది పడేవారు, దగ్గు. శివబాబా చెప్తున్నారు నేనేం చెయ్యాలి, నీది పాత శరీరం అయిపోయింది కదా, నీ ఇంద్రియాలు ఆఖరి జన్మ శరీరము పాతది, ఏ వయసులో ఉన్నప్పటికీ పాతది. అందులో కూడా బాబాది 60 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా, అరిగిపోయిన శరీరం, కష్టం ఉంటది దానిలోని. బాబా సహాయం చేసేస్తారు నీకేదో, అలాంటి ఆశ పెట్టుకోకు అని బ్రహ్మ బాబాతో చెప్తున్నారు శివబాబా. दिवाला निकला बीमार हुआ बाप कहेंगे ये तुम्हारा ही हिसाब किताब है. వ్యాపారంలో దివాలా తీసేసాము, రోగం వచ్చింది అంటే ఇది మీ లెక్కాచారం అని చెప్తున్నారు మామ.
हाँ, फिर भी योग से आयु बढ़ेगी, तुमको ही फायदा है. యోగం చెయ్యండి. యోగంతో దాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకే లాభం ఉంటుంది యోగం చేయడం వల్ల ఎన్నో రకాలుగా. అది తేలికైతే సెట్ అయిపోవచ్చు కూడా. బాగా యోగం చేస్తుంది. యోగం చేయడం అంటే అలా కూర్చుండిపోయి యోగం చేయడం అనేది కాదు. అలాగని అలాగా మనం యూట్యూబ్‌లో పెట్టుకుని క్లాసెస్ వినేస్తుంటే అది యోగం కాదు. బిహేవియర్‌లో రావాలి. మొన్న కృష్ణాబాయి వచ్చినప్పుడు కూడా అదే క్లాస్ చేశారు కదా! మన వ్యవహారంలోని ఏకాగ్రత, అటెన్షన్, పర్ఫెక్ట్‌గా మనం ఉండడము, పర్ఫెక్ట్‌గా పని చేసుకోవడం, పర్ఫెక్ట్‌గా మనం వ్యవహరించడము, ఆచరించటము, ఇవన్నీ ఉంటే మన యోగం కరెక్ట్‌గా బాబాతో ఉన్నట్టు. నిజంగానే బాబాతో కనెక్ట్ అయి ఉంటూ ఎంత బుద్ధిని, చెవులను సైలెన్స్‌లో ఉంచుతాం. మురళి తప్పదు మనం రోజు వినాలి. కానీ ఎక్కువ వినాలి, వినాలి కూడా పెట్టుకోకూడదు మనం. విన్నది ఎంతవరకు తీసుకొస్తున్నాము, దాని మీద అటెన్షన్ పెట్టాలి. అలా కూర్చుండిపోయి యోగం చేసేసి, మరి యోగం చేస్తేనే కదా నాకు రోగం తగ్గుతుందన్నారు బాబా. నాకు టైం దొరకట్లేదు. మీరెవరైనా ఈ పనులు చేసేయండి, నేను యోగంలో కూర్చుండిపోతాను. ఇలా కాదు. హృదయం యొక్క తపన బాబాతో కనెక్ట్ అయి ఉండాలన్నీ చేసుకుంటూ. ఆ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ప్రతిదీ ఏకాగ్రతగా అటెన్షన్‌తో జరుగుతుంది మన ద్వారా. మర్చిపోయాను, లేకపోతే అలసిపోయాను, నా వలన కాలేదు, అలాంటి రిజల్ట్ మన ద్వారా వస్తుందంటే యోగయుక్తంగా కర్మ చెయ్యట్లేదని మీనింగ్ అన్నమాట. బాబా చెప్తున్నారు, ఇది మీ లెక్కాచారాలు కదా, యోగంలో ఉంటే దాన్ని సమాప్తి చేసుకోవచ్చు. అప్ని మేహనత్ కరో, కృపాని హీ మాంగో, బాప్కి యాద్ మీ కళ్యాణ్ హై. మీ శ్రమ మీరు పడండి, యోగం చేయండి. బాబా ఈ రోగం తగ్గించేయండి, నా కృప ఏమీ ఉండదు దీనిలో. బాబా స్మృతి చేయడంలోనే మీ కళ్యాణం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జిత్నా హో సకే యోగ బల్సే కామ్లో, ఎంత వీలుంటే అంత యోగ బలాన్ని ఉపయోగించండి. गाते हैं ना मुझे पलकों में छिपा लो, प्री चीज को नूरे रतन प्राण प्यारे कहते हैं. నన్ను నీ కంటి పాపలో దాచిపెట్టుకో అని అంటారు భక్తిలో. కంటి పాపలో దాచుకోవటం అంటే కంటిలో రత్నాలుగా తయారు కావటం, ప్రాణప్రియమైన వారుగా కావటం. ప్రియమైన వస్తువుని అలా వర్ణిస్తారు కదా, ప్రాణప్రియము, నా కంటి పాపలో రత్నాలు అంటారు. మరి మనకెవరు ప్రియము? ये बाप तो बहुत प्रिय है, परंतु है गुप्त, इसलिए लव पूरा ठहरता नहीं. బాబా చాలా ప్రియమే కదా, కానీ గుప్తంగా ఉన్నారు బాబా, అందుకు ఆ ప్రేమ నిలబడట్లేదు పిల్లలకి, కనిపించని బాబా కాబట్టి. నెహితో उनके लिए लव ऐसा होना चाहिए जो बात मत पूछो. లేకపోతే ఎంత ప్రేమ ఉండాలి బాబా మీద, ఇంకా అడగండి. హృదయాలు ఏంటి, కంటి పాపాలు ఏంటి, ఎంత బాబాయే ఇమిడి ఉన్నారు, ఆ ప్రేమ ఉండాలి కదా. बच्चों को तो बाप पलकों में छिपा लेते हैं, पलके को, ये आंखें नहीं, ये तो बुद्धि में याद रखना है कि ये ज्ञान हमको कौन दे रहे हैं. బాబా మాత్రం పిల్లల్ని తన కంటి పాపలో దాచిపెట్టుకుంటున్నారు, అంత ప్రేమిస్తున్నారు. అంటే స్థూలమైన కంటిలో పెట్టుకునే వస్తువు కాదు, బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి. ఎవరు మాకు జ్ఞానం చెప్తున్నారు, ఆ ప్రేమ ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. मोस्ट बिलव्ड निराकार बाप, जिसकी ही महिमा है पतित पावन, ज्ञान का सागर, सुख का सागर, उनको फिर सर्वव्यापी कह देते. अति प्रियమైన బాబా కదా, ఆయన మహిమ ఏం చేశారు? పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. ఒకవైపు మహిమ ఉంది, ఇంకోవైపు అతన్నే సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు. तो फिर हर एक मनुष्य ज्ञान का सागर, सुख का सागर होना चाहिए. అందరిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అయి ఉంటే మరి అతని మహిమ సాగరుడు అని చేస్తున్నారు కదా, మరి అందరూ జ్ఞానసాగరుడు అయిపోవాలి, అందరూ సుఖసాగరులు అయిపోవాలి పరమాత్మ అందరిలో ఉంటే. परंतु नहीं, हर आत्मा का अपना अविनाशी पाठ मिला हुआ, ये है बहुत गुप्त बातें. కానీ అలా లేదు కదా, అందరిలో ఆత్మ ఉంది, పరమాత్మ లేదు. ప్రతి ఆత్మకు వాళ్ళ వాళ్ళ అవినాశి పాత్ర
ఫిక్స్ అయిపోయి నిండిపోయి ఉంది రీల్ ప్రతి ఆత్మలో. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు అని చెప్తున్నారు బాబా. पहले तो बाप का परिचय देना है। पारलौकिक बाप स्वर्ग की रचना रचते, सत्य सचखंड में देवी देवता का राज्य होता है। जो नई दुनिया बाप रचते, कैसे रचते सो तुम बच्चे जानते हो। మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వాలి అందరికి. అలౌకిక పారలౌకిక తండ్రి అతడు స్వర్గ రచన చేస్తున్నారు. స్వర్గం అంటే సత్యఖండం, దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. ఆ కొత్త ప్రపంచం బాబాయే రచిస్తున్నారు అని చెప్పాలి ఎవరికైనా. ఎలా రచిస్తున్నారు స్వర్గాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కూడా. गाते भी है ब्रह्मा द्वारा स्थापना, तो उनके मुख द्वारा ब्रह्मा द्वारा स्थापना कहते, तो उनके मुख द्वारा ज्ञान सुनाते और श्रेष्ठ कर्म सिखलाते हैं। బ్రహ్మ ద్వారా స్థాపన అని రాశారు కదా, కాబట్టి బ్రహ్మ ద్వారానే జ్ఞానం వినిపిస్తున్నారు, శ్రేష్ఠ కర్మ నేర్పిస్తున్నారు బాబా. बच्चों को कहते मैं तुमको ऐसे कर्म सिखलाता जो वहां तुम्हारे कर्म विकर्म नहीं होंगे, क्योंकि वहां माया है ही नहीं, इसलिए तुम्हारे कर्म అకర్మ బన్ జాతే హే. పిల్లలకు బాబా చెప్తున్నా, నేను ఎలాంటి కర్మ నేర్పించి వెళ్తున్నానంటే మీకు మీరు చేసే ఏ కర్మ కూడా వికర్మగా మారదు. సతయుగం త్రేతాయుగంలో మాయే ఉండదు కాబట్టి మీ కర్మలలో మాయ అనేది ప్రవేశించి ఉండదు కాబట్టి ప్రతి కర్మ అకర్మ అయిపోతుంది అక్కడ మీది అని చెప్తున్నారు బాబా. యహ మాయా హై ఇస్లియే తుమ్హారే కర్మ వికర్మ హీ బనేంగే. మాయా కే రాజ్ మే జో కుచ్ కరేంగే ఉల్టా హీ కరేంగే. ఇక్కడ మాయ అనేది ఉంది కాబట్టి మీరు ఏ కర్మ చేసినా అది వికర్మే అయిపోతూ వస్తుంది. ఎందుకంటే మాయా రాజ్యంలో ఏ కర్మ చేసినా ఉల్టాయే అయిపోతుంది. बाप कहते मेरे द्वारा तुम सब कुछ जान जाते हो। वो लोग साधना आदि करते परमात्मा से मिलने के लिए, अनेक प्रकार के हठ योग आदि सिखाते हैं। यहाँ तो बस एक बाप को याद करना है, मुख से शिव शिव भी नहीं करना है, ये बुद्धि की यात्रा है। ఇప్పుడు శివ బాబా చెప్తున్నారు, నా ద్వారా అన్ని విషయాలు మీరు తెలుసుకుంటున్నాను. అక్కడ సాధన చేస్తారు పరమాత్మను కలుసుకోవాలని, అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఏమీ కష్టపడక్కర్లేదు, బుద్ధితో ఒక్క బాబాను జ్ఞాపకం చేసుకోండి. శరీరంతో ఆసనాలు హఠయోగాలు ఏమీ లేదు. నోటి నుండి కూడా శివశివ శివశివ అనుకొని కూర్చోక్కర్లేదు, నోటితో కూడా శ్రమ పడకండి. కేవలం బుద్ధి ఏకాగ్రం చేయండి బాబా పైన. అందుకే బుద్ధి యొక్క యాత్ర అని చెప్పారు దీన్ని. जितना याद करेंगे उतना रुद्रमाला का दाना बनेंगे, बाप के नजदीक आएंगे. ఎంత బాబాను జ్ఞాపకం చేస్తాం అంత రుద్రమాలలో బాబాకు సమీపమైన పూసగా వస్తాం. शिव बाबा के गले का हार बनना या रुद्रमाला में नजदीक आना उसकी है रेस. शिव बाबा మెడలో హారం అవ్వడం అంటే ఈ హారంలో రుద్రమాలలో శివ బాబా పూసకు మనము పూస దగ్గర అవ్వడం, దగ్గర స్థానంలో రావడం, దానికి ఇప్పుడు రేస్ జరుగుతుంది సంగమ యుగంలో అని చెప్తున్నారు బాబా. चाट रखना है तो अंत मति सुगति हो जाए, देह भी याद ना पड़े, ऐसी अवस्था चाहिए. మరి ఈ రేస్లో గెలవాలంటే ఏం చేయాలి? చార్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి. బాబా స్మృతి ఎంత ఉంటుంది నాకు, నేను అన్ని పనులు చేస్తూ నడుస్తూ తిరుగుతూ అన్నింట్లో ఉంటూ కూడా ఎంత అతీత స్థితిలో ఉంటున్నాను, ఎంత నేను బాబా స్మృతిలో ఉంటున్నాను, ఈ చెకింగ్ ఉండాలి. అప్పుడే అంతిమతి సుగతి పొందగలరు. దేహం కూడా గుర్తు రాకూడదు యోగంలో, ఆ అవస్థ తయారవ్వాలి మీది అని చెప్తున్నారు బాబా. बाप कहते अब तुमको हीरे जैसा जन्म मिला है, तो मेरे लाडले बच्चे, नींद को जीतने वाले बच्चे, कम से कम 8 घंटे मेरी याद में रहो. अभी वो अवस्था ये नहीं है. बाबा చెప్తున్నారు వజ్ర సమాన జన్మ మీకు దొరికింది ఇప్పుడు. కాబట్టి ఓ నా అల్లార ముద్దు పిల్లలారా, నిద్రను జయించే పిల్లలారా, తక్కువ 8 గంటలైనా నా స్మృతిలో ఉండండి. కానీ ఆ స్థితి ఇంకా పిల్లల్లో రాలేదు. తినడం తాగడం నిద్రపోవడంలో చాలా టైం వెళ్ళిపోతుంది మీది చెప్తున్నారు బాబా.
चार्ट रखो, हम सारे दिन में कितना समय याद की यात्रा पर चलते हैं, कहाँ खड़े तो नहीं हो जाते हैं. చార్ట్ చెక్ చేసుకోండి దినచర్యలో. ఎంత సమయం స్మృతి యాత్రలో నడుస్తున్నాం రోజు మొత్తంలో. ఎక్కడ బండి నిలబడిపోవట్లేదు కదా, అంటే మర్చిపోను లేదు, పట్టుకోనే లేదు బాబాను. అంటే బాబా స్మృతిలోనే ఉండాలి, బాబా స్మృతిలోనే నేను కనెక్ట్ అయి ఉండాలి, అది అటెన్షన్ లేదు, అలాగని జ్ఞాపకం లేదు, వదిలేశాను అనేది లేదు. బండి ఎక్కడ ఉన్నది అక్కడ. అలా కాకండి అని చెప్తున్నారు బాబా. బాప్కో యాద్ కర్నేసే వర్షా भी బుద్ధి में रहेगा. ప్రవృత్తి మార్గేణ బాబాని ఎంత జ్ఞాపకం చేస్తే అంత వారసత్వం కూడా జ్ఞాపకం వస్తుంది. ప్రవృత్తి మార్గం కదా ఇది. नंबर 1 है बाप का स्थापन किया हुआ स्वर्ग का देवी देवता धर्म. बाप राजयोग सिखलाकर स्वर्ग का मालिक बनाते, फिर ये ज्ञान प्रायलुप्त हो जाता है. तो फिर ये ज्ञान शास्त्रों में कहाँ से आया? नंबर 1 ధర్మము బాబా స్థాపించిన దేవీ దేవత ధర్మం. బాబా అంటే భగవంతుడు స్థాపించిన దేవీ దేవత ధర్మం. దానికోసమే కదా బాబా ఏం నేర్పిస్తున్నారు? రాజయోగం నేర్పించి స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. ఇంకా శాస్త్రాలు ఎక్కడి నుండి వస్తుంది? ప్రాయలోపం అయిపోయిన జ్ఞానం. रामायण आदि तो पीछे बनाए, सारी दुनिया ही लंका है, रावण का राज्य है ना. बंदर जैसे मनुष्यों को पवित्र मंदिर लायक बनाकर रावण राज्य को खत्म कर देते हैं. రామాయణం అది ఎప్పుడో తయారు చేస్తారు కదా. బాబా వచ్చి ఇప్పుడు సంగమయుగంలో చెప్తే ఈ రామాయణం కానీ శాస్త్రాలన్నీ ఎప్పుడు రాస్తారు? సత్యయుగం త్రేతాయుగంలో లేవు కదా, 2 యుగాలు అయిపోయాక ద్వాపర యుగంలో రాస్తారు. ఎక్యురేట్ విషయాలు ఎలా వస్తాయి చెప్పండి శాస్త్రాల్లో? బాబా చెప్పిన జ్ఞానం ఎప్పుడో ప్రాయలోపం అయిపోయింది కదా బుద్ధి నుండి అందరికీ. బాబా చెప్తున్నారు అసలు రామాయణ కథ సారం ఏంటి? లంక అంటే ఇక్కడున్న ప్రపంచమే, ఇప్పుడు మనం ఉన్న ప్రపంచమే లంక. చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో భూభాగం ఉంది కదా. 25% భూమి, 75% నీరు అన్నారు. అది కూడా ఒక పక్కకు లేదు కదా, చుట్టూ ఉంది 75% నీరు భూమికి. అందుకే ఇది లంక, ద్వీపం లంక అంటే. ఈ లంకలో రాజ్యం ఎవరిది ఉందంటే రావణ రాజ్యం ఉంది కదా ఇప్పుడు. మరి రావణను అంటే కూడా మనమే అయ్యాము. లంక అంటే ఇదేంది? మరి వానరుని సహాయంతో రావణుని చంపారు. వానరులు ఎవరు? వానరులు మనమే కదా. రావణుడు అంటే కూడా వికారాలు, వానరుడు అంటే కూడా వికారీలు. కోతిలో ఎక్కువ వికారీ చేష్టలు ఉంటాయి అన్నమాట. అలా మనుషులకి ఇంకా ఎక్కువ ఉంది కోతి కన్నా కూడా, అందుకే వానరులు. ఇలాంటి కోతిలా అయిపోయిన మనుషుల్ని బాబా ఏం చేస్తున్నారు? పవిత్రంగా మందిరానికి యోగ్యులుగా తయారు చేసి ఈ రావణ రాజ్యాన్ని సమాప్తి చేస్తున్నారు. రామాయణం అంతా ఇప్పుడు నడుస్తుంది, రామాయణ యుద్ధం. सदगति दाता बाप ज्ञान देते सदगति के लिए, उनको सदगति करनी है अंत में. सदगति दाता बाबा వచ్చినప్పుడే సద్గతి కోసం ఈ జ్ఞానం ఇస్తున్నారు. अंतिम సమయంలో వచ్చే సద్గతి ఇస్తారు బాబా అని చెప్తున్నారు బాబా. अब बाप कहते बच्चे और सबको छोड़े एक मेरे से सुनो, मैं कौन हूँ पहले निश्चय चाहिए. मैं तुम्हारा वही बाप हूँ. मैं तुमको फिर से सभी वेदों शास्त्रों का सार सुनाता हूँ. ये ज्ञान तो बाप सम्मुख देते, फिर तो विनाश हो जाता है. ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలారా, మిగిలిన అందరిని విడిచిపెట్టి నా ఒక్కడి నుండే వినండి అని చెప్తున్నారు బాబా. నేనెవరు? నేను అదే తండ్రిని, ఒకప్పుడు మీకు ప్రాప్తులు ఇచ్చిన అదే తండ్రిని అని మీకు పరిచయం ఇస్తున్నాను. మొట్టమొదటి ఇది నిశ్చయం కలగాలి మీకు, బాబా ఎవరు అనేది అని చెప్తున్నారు బాబా. నేను మీకు వేద శాస్త్రాలన్నింటి సారం వినిపిస్తున్నాను. సమ్ముఖంగా వచ్చి నేను వినిపించినప్పుడు ఇది మీకు తెలుస్తుంది. తర్వాత ఈ జ్ఞానం వినాశనం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా.
फिर जब द्वापर में खोजते तो वही गीता आदि शास्त्र निकल आते। भक्ति मार्ग के लिए जरूर वही सामग्री चाहिए जो अभी तुम देखते हो। औरों का ज्ञान तो परंपरा से चला आता है, ये ज्ञान तो यहाँ ही खत्म हो जाता है। बाद में जब खोजते तो यही शास्त्र आदि हाथ में आते, इसलिए इनको अनादि कह देते हैं। బాబా చెప్తున్నారు తర్వాత ద్వాపరయుగ నుండి అన్వేషణలో, భక్తి యొక్క అన్వేషణలో గీత మొదలైన శాస్త్రాలు తయారవుతాయి. భక్తి మార్గం కోసం ఈ సామాగ్రి కావాలి, తయారవ్వాలి. అప్పుడు ఏదైతే ఇప్పుడు గీత, రామాయణం, భారతం ఇవి రాసుకున్న శాస్త్రాలు ఉన్నాయి, ఇతర ధర్మాల జ్ఞానం అలా ఉండదు. జీసస్ వెళ్ళిపోగానే వాళ్ళ శాస్త్రం తయారైపోతుంది, బైబిల్ కదా. మధ్యలో వినాశనం అవడం అనేది ఉండదు, పరంపరగా నడుస్తుంది. కానీ బాబా భగవంతుడు వచ్చి ఇచ్చినప్పుడు జ్ఞానం మాత్రం కంటిన్యూ కాదు, మధ్యలో సమాప్తి అయిపోతుంది. మీ జన్మ మారిపోతుంది కదా, అంటే వినాశనం వస్తుంది కదా. తర్వాత ఎప్పుడైతే అన్వేషణ చేస్తారో భక్తి కోసం, అప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ శాస్త్రాలన్నీ వాటికి అవి ఆటోమేటిక్గా బుద్ధిలో వస్తుంది, రాస్తారు మనుషులు. అందుకే ఒకవైపు అనాది అని అంటారు వీటిని. అంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఆ టైం వచ్చేటప్పటికి బుద్ధికి టచింగ్ వస్తుంది, రాసేస్తారు. అనాది అంటే సత్యయుగంలో త్రేతాయుగంలో కూడా ఉంటాయి అని మీనింగ్ కాదు, కానీ ప్రతి ద్వాపరయుగం వచ్చినప్పుడు, ప్రతి కల్పన ద్వాపరయుగం వచ్చేటప్పటికి సెట్ అయిపోయి ఉంటుంది అని అనమాట ఈ శాస్త్రాలు రాయడం. तब तो मैं आकर फिर से सभी का सार सुनाता हूँ, फिर वही रिपीटेशन होगी. శాస్త్రాలు రాస్తే కదా మళ్ళీ నేను వచ్చి వాటి సారాంశం చెప్తాను, సారం వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. ఇది రిపిటేషన్ ఇలా అవుతుంది. कोई रिपीटेशन को मानते, कोई क्या कहते. కొంతమంది డ్రామా రిపిటేషన్ కోసం వింటారు, నమ్ముతారు. కొంతమంది ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అనేక మత్తే, ఎందుకంటే అనేక अभिप्रायाలు ఉన్నాయి మనుషులవి. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी तो तुम बच्चे ही जानते और कोई जान ना सके, उन्होंने कल्प के लाखों वर्ष कर दी है. ఈ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం పిల్లలు మీకే తెలిసి ఇంకెవరికి తెలియదు, ఎందుకంటే కల్ప యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు రాసేసారు కదా అక్కడ అని చెప్తున్నారు బాబా. ऐसे भी बहुत लोग कहते हैं कि महाभारत युद्ध को 5000 वर्ष हुए, ये फिर से वही लड़ाई है, तो जरूर गीता का भगवान भी होगा. చాలా మంది భావన భక్తిలో ఇలా ఉంది ఏంటంటే, మహాభారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికే, ఇప్పుడు మళ్ళీ అదే యుద్ధము జరుగుతున్నట్టు అనిపిస్తుంది, మహాభారత యుద్ధమే. తప్పకుండా మరి ఇలాంటి వాతావరణంలో గీతా భగవంతుడు కూడా ఉండాలి ఎక్కడో అని ఇలా ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు. अगर कृष्ण हो तो वो फिर मोर मृकटधारी चाहिए. कृष्ण तो सत्य में ही होता है, वही कृष्ण तो अब हो ना सके. इनके दूसरे जन्म में भी वही कला नहीं रहती. 16 कला से 14 कला बनना है, तो जन्म जन्म थोड़ा थोड़ा फर्क पड़ता जाएगा ना. బాబా చెప్తున్నారు మరి ఒకవేళ అంటే అలా ఆలోచించే మనుషులు ఉన్నారు కదా, గీత భగవంతుడి టైంలో ఉండాలి ఇక్కడ అంటే ఎవరు, కృష్ణుడు రావాలంటారా, నెమ్మలి కిరీటధారి, మోరుమరొకటిదారి గీత చెప్పటానికి సాధ్యం కాదు కదా. ఎందుకంటే సత్యుగంలోనే అతని జన్మ జరగడం అనేది ఉంది కృష్ణుడిది, మోరుమరొకటిదారి కృష్ణుడిది. ఆ సత్యయుగంలో కూడా అతని జన్మ ఒక్కటి అయిపోయి రెండో జన్మలో వెళ్ళేటప్పటికే కళ తగ్గిపోతుంది, కళలు తగ్గుతూ వచ్చేస్తాయి. రెండో యుగంలో వచ్చేటప్పటికి 14 కళలకు వచ్చేస్తారు, 16 కళల నుండి జన్మకి కొద్దిగా కళలు తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి కళలే లేని ఈ టైంలో సర్వ కళలు నిండి ఉన్న మోరమృకటధారి ఎలా వస్తారు, నెమలి కిరీటధారి కృష్ణుడు. तो मोर मृकटधारी बहुत है. कृष्ण जो पहला नंबर 16 कला संपूर्ण, उनकी तो पुनः जन्म से थोड़ी थोड़ी कला कमती होती जाती. ये बहुत गोह्य राज है. బాబా చెప్తున్నారు నెమల కిరీటధారీలు చాలా మంది ఉంటూ ఉంటారు, అంటే ఆ వేషాన్ని ధరించే వాళ్ళు కూడా అలాంటి నెమల కిరీటధారీలు ఉంటూ ఉంటారు కదా.
కాబట్టి బాబా చెప్తున్నారు, కృష్ణుడు మొదటి నంబర్ 16 కళ సంపూర్ణ దేవత్వం. అతడు పునర్జన్మాలు తీసుకుంటూ కొద్ది కొద్దిగా కళలు తగ్గేది ఉంటుంది. ఇది చాలా గుహ్యమైన రహస్యాలు అని చెప్తున్నారు బాబా. बाप कहते ऐसे नहीं, चलते चलते घूमते समय गंवाओ, यही कमाई का समय है। जिनके पास धन बहुत है वो तो समझते हमारे लिए यही स्वर्ग है। बाप कहते बल ये स्वर्ग तुमको मुबारक, ये स्वर्ग है। तो బాబా చెప్తున్నారు, నడుస్తూ తిరుగుతూ మన పనిలోనే మైండ్ పని చేయండి, కానీ దానిలోనే ఏదో సాధారణంగా మన మైండ్ చింతన అలా ఉంచుకుంటూ అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్తూ అలా టైం గడిపేకండి అన్నారు బాబా. ఎందుకంటే సంగమ సమయం సంపాదన యొక్క సమయం. అన్ని యుగాల్లాగా అన్ని జన్మల్లా గడపడానికి లేదు ఇది. చాలా మందికి మనుషులు మాట్లాడే వాళ్ళు లేకపోతే బోర్ అయిపోతుంటారు. అలా కబుర్లు చెప్పడం, మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తారు. ఏమేమో మాట్లాడతారు. అది అవసరం ఉందా, అవసరం లేదా, నాకు ఇప్పుడు అంత వర్ణనలోకి వెళ్ళే అవసరం ఏంటి? అవసరం లేని విషయంలో టైం వేస్ట్ చేయకూడదు, ఆలోచన కూడా చేయకూడదు అంటారు బాబా. అవసరం లేనివి ఇంకా మాట్లాడుతూ అలాగా టైం వేస్ట్ చేయడం. భగవంతునితో మాట్లాడే అలవాటు లేకపోతే అలాగే ఉంటుంది. భగవంతునితో మాట్లాడడంలో ఆనందాన్ని పొందితే మనుషులతో మాట్లాడాలనిపించింది. ఆ విషయాలు, ఈ విషయాలు, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, ఎప్పుడో వాళ్ళ 10 సంవత్సరాల వయసులో ఉన్న విషయాలు, ఎప్పుడో గత కాల విషయాలు మాట్లాడుకుంటూ అలా అందులో ఎంతో మంది అంటే పరచింతన, వ్యర్థ చింతన చాలా అందులో మిక్స్ అయిపోతూ ఉంటది అనమాట. టైం వేస్ట్ కదా. ఇది సంపాదించుకునే సమయం కదా, టైం వేస్ట్ చేయకండి అన్నాను బాబా. ఎంత వీలు ఉంటే అంత బాబాతో మాట్లాడుతూ బాబాని జ్ఞాపకం చేయండి. అవసరం అయ్యే మాట్లాడండి. ఎవరికైనా మనం చెప్పాలి, ఇషారా ఇవ్వాలి, ఎవరికైనా మనం స్పష్టీకరణ ఇవ్వాలి, ఇది ఇది ఇలా ఉండాలి, ఇలా మాట్లాడండి. మాటలు మానేయమని చెప్పలేదు, కానీ వేస్ట్ అనేది టైం వేస్ట్ చేయకండి అంటున్నాను బాబా. ఎవరి దగ్గర చాలా ధనం ఉంటుందో ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఇదే స్వర్గం అనుకుంటున్నారు. బాబా చెప్తున్నారు, మీకు అభినందనలు, స్వర్గం అయితే ఇది మీకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు బాబా. बाप तो गरीब निवाजे, गरीबों को दान देना है, गरीबों को सरेंडर होना सहज होता है. మీకు వద్దు కదా స్వర్గం, మీకు ఇదే స్వర్గం కదా, కంగ్రాచులేషన్స్ మీకు. నాకు పేదవాళ్ళే కావాలి, పేదల పెన్నితిని నేను, పేదలకి దానం ఇచ్చుకుంటాను నేను, ఆ స్వర్గము వాళ్ళకే దానం ఇస్తానండి అన్నారు బాబా. ఇక్కడ పేదలు అంటే అన్ని రకాలు మిక్స్డ్గా వస్తారు, కానీ పేదలుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ సమర్పణ భావం సహజంగా వచ్చేస్తుంది వాళ్ళకి. నేను ఎక్కువ ఇవ్వాలి బాబా సేవకి అని, అలాగే నేను ఎక్కువ సేవ చెయ్యాలి, కష్టపడాలి, శరీరాన్ని శ్రమ పెట్టి సేవ చెయ్యాలి అని, అలాగే జీవితాన్ని అంకితం చేసుకోవాలి. కుమారీలు ఉన్నారనుకోండి ఎవరి ఇంట్లోనే అర్పించాలనే భావన పేదవాళ్ళకి ఎక్కువ వస్తుంది, ధనవంతులకంతా రాదు. हाँ, कोई बिरला షౌకార్ भी निकलता है, बहुत समझने की बात है. ఎవరో కొద్దిమంది ధనవంతుల లాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. देह का भान भी छोड़ना है, ये दुनिया ही खत्म होनी, फिर हम बाबा के पास चले जाएंगे, सृष्टि नई बन जाएगी. దేహ భ్రాంతిని విడిచిపెట్టేయాలి. ఈ ప్రపంచమే సమాప్తి అయిపోతుంది, బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, కొత్త సృష్టి తయారవుతుంది. కాబట్టి देहमु प्रपंच मीद भ्रांति उंडकूडदु. कोई तो एडवांस में भी जाएंगे, श्री कृष्ण के माँ बाप भी तो एडवांस में जाने चाहिए, जो फिर कृष्ण को गोद में लेंगे. कृष्ण से ही सत्युग शुरू होता है. ये बड़ी गुह्य बातें है, ये तो समझ की बात है. कौन माँ बाप बनेंगे, कौन सेकंड नंबर में आने लायक है, सर्विस से भी तुम समझ सकते हो. బాబా చెప్తున్నారు, కొత్త సృష్టి ఇప్పుడు తయారవుతుంది, ఇదంతా ప్రళయమయ్యి అంటే వినాశనమయ్యి. అడ్వాన్స్ గా కొంతమంది వెళ్ళాలి కదా సత్యుగా తయారవడానికి. ఇప్పుడు శ్రీకృష్ణుడు రావాలంటే శ్రీకృష్ణుడికి జన్మించే అమ్మా నాన్న కూడా ఇక్కడ నుండి అడ్వాన్స్ గా వెళ్ళి జన్మ తీసుకొని ఉండాలి రెడీగా కదా, జ్ఞానంలో ఉన్న వాళ్ళని.
తర్వాత అప్పుడు కృష్ణుడు వాళ్ళ వడిలో జన్మిస్తాడు. కృష్ణుడితోనే సత్యుగం ప్రారంభమవుతుంది. ఆ జన్మించే అమ్మా నాన్నతో కాదు, కృష్ణుడు పుట్టకే సత్యుగ ప్రారంభం అనుకోండి. కృష్ణుడికి జన్మించే అమ్మా నాన్న మళ్ళీ శరీరం వదిలి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవాలి సత్యుగంలోని. ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు, అర్థం కావాల్సినవి. మనకు అర్థం అవుతుంది కూడా, ఎవరు కృష్ణుడికి తల్లి తండ్రి కావచ్చు, ఎవరు సెకండ్ నంబర్లోని యోగ్యులు అవుతున్నారు, సెకండ్ నంబర్ నారాయణ అవ్వచ్చు. మనం చేసే సేవ పురుషార్థంతో అర్థమైపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. ఎవరు ఏ పోస్ట్ లో వెళ్ళొచ్చు అనేది. लक से भी कोई गैलप कर आके आ जाते, ऐसा हो रहा है. पिछाड़ी वाले बहुत फर्स्ट क्लास सर्विस कर रहे हैं. అదృష్టం ఉంటే కూడా గెలప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు, లేట్గా వచ్చిన అవుతుంది. అది చూస్తున్నాం. లేట్గా వచ్చి కూడా చాలా మంది ఫస్ట్ క్లాస్ సేవ చేసి ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు అన్నారు బాబా. रूप बसंत तुम बच्चे हो, बाप को भी बसंत कहा जाता है तो स्टार इतना बड़ा तो है नहीं. परम आत्मा मना परमात्मा, आत्मा का रूप कोई बड़ा नहीं, लेकिन मनुष्य कहाँ मूंजे नहीं, इसलिए बड़ा रूप दिखाया है. బాబా చెప్తున్నారు, మీరు రూప్ బసంతగా తయారవుతున్నారంటే బిందు రూపము మరియు గుణాలు యొక్క సుగంధం కలిగేవారిగా. శివ బాబా కూడా ఒక స్టారే కదా. ఆత్మ కూడా పెద్దదేమి ఉండదు, పరమాత్మ పెద్దగా ఉండరు. కానీ మనుషులకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, కనిపించకపోతే రూపం పెద్దగా, అందుకే పెద్ద రూపాన్ని తయారు చేసేసారు భక్తిలో. ऊंचते ऊंचा शिव बाबा है, फिर है ब्रह्मा विष्णु शंकर. ब्रह्मा भी व्यक्त से व्यक्त बनता है और कोई चित्र है ही नहीं. ఉన్నతోన్నతమైన వారు శివ బాబా, శివ బాబా తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు. బ్రహ్మ కూడా వ్యక్తం నుండి అవ్యక్తం అవుతున్నారు. అప్పుడు సూక్ష్మలోకమైన బ్రహ్మ తయారవుతున్నారు. విష్ణుకి దో రూప్ లక్ష్మీ నారాయణ బంతే హే. బ్రహ్మే అంటే విష్ణు అవుతారు కదా. విష్ణు యొక్క ఇద్దరి రూపం, కంబైన్డ్ రూపం లక్ష్మీ నారాయణ, అది విష్ణు చూపిస్తారు 4 భుజాలతో. విష్ణు ఎవరు? ఈ బ్రహ్మే సరస్వతి మమ్మ, వీళ్ళిద్దరే ఆ లక్ష్మీనారాయణ రూపాన్ని ధరిస్తున్నారు కదా. మరి శంకర్ కప్పాట్ సూక్ష్మవాతంత బ్రహ్మ విష్ణు వీరిద్దరు చరిత్ర తెలిసిపోయింది కదా మనకి. ఇక్కడ ఉంటారు, ఇక్కడ జన్మల్లో ఉండేవాళ్ళే బ్రహ్మ మరియు విష్ణు. శంకరుడు అంటే సూక్ష్మలోకం వరకే అతని పాత్ర, స్థూల లోకంలో పాత్ర లేదు అతనికి. यहाँ स्थूल सृष्टि पर आकर पाठ बजाने का नहीं, ना पार्वती को अमर कथा सुनाते हैं. ये सब भक्ति मार्ग की कथाएं, ये शास्त्र फिर भी निकलेंगे, उनमें कुछ आटे में नमक जितना सच है. బాబా చెప్తున్నారు, ఈ స్థూలమైన సృష్టిలో వచ్చి పాత్ర అభినయించేది లేదు శంకరుడు. పార్వతికి కథ చెప్పారు, అమరనాథులో అవన్నీ లేదు అన్నారు బాబా. శివుడిది శంకరుది కలిపేసి రాసేసారు. శివ బాబా పార్వతి అయినా మన ఆత్మకు అమర కథ, రోజు మురళి అమర కథగా వినిపిస్తున్నారు బాబా. అవి ఏదైతే శంకరుడు కోసం అన్ని రాస్తారు భక్తి మార్గం యొక్క కథలు, అవి మళ్ళీ మళ్ళీ అలాగే తయారవుతాయి భక్తి నడిచేటప్పటికీ అని చెప్తున్నారు బాబా. అంతేగాని శంకరుడు వేరేగా ఈ స్థూల లోకంలో పాత్ర ఉండదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, శాస్త్రాలు ఏవైతే తయారయ్యాయో అందులోని పిండిలో ఉప్పంత మాత్రం సత్యము ఉంది. जैसे श्रीमद भगवत गीता अक्षर राइटे फिर के देते श्री कृष्ण भगवान, ये बिल्कुल रहो. देवताओं की महिमा अलग, ऊंचते ऊंच है ही परम पिता परमात्मा, जिसको सब याद करते उनकी महिमा अलग है. सब एक कैसे हो सकते हैं? सर्वव्यापी का अर्थ ही नहीं निकलता. బాబా చెప్పిన శ్రీమద్ భగవత్ గీత అని మహిమ చేశారు కదా, కరెక్ట్ గా ఉంది వాళ్ళు చేసిన మహిమ. కానీ ఇంకొక వైపు శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పేస్తారు, అతడి గీత చెప్పాడని. ఇది రాంగ్ అయిపోయింది. బాబా చెప్తున్న దేవతల మహిమ వేరు, ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మ ఎవరినైతే అందరూ పిలుస్తున్నారో అతని మహిమ వేరు. అందరూ ఒకటే ఎలా అవుతారు చెప్పండి? బాబా చెప్తారు కదా, ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరే, ప్రెసిడెంట్ ప్రెసిడెంటే, ఏదైనా ఒకటే అవుతుందా ఏంటి? లేదు కదా.
సర్వవ్యాపి అనుకోవటంలో అర్థమే లేదు అని చెప్తున్నారు బాబా. కృష్ణుడైనా ఆ భగవంతుడే, రాముడైనా ఆ భగవంతుడే, అందరూ ఒకటేలా అయిపోతారు. ఎవరి పోస్ట్ వాళ్ళది, ఎవరి మహిమ వాళ్ళది. దేవతల మహిమ వేరు, పరమాత్మ ఒక్కరే ఉంటారు, అతని మహిమ వేరు అని చెప్తున్నారు బాబా. तुम हो रूहानी सोशल आर्मी परंतु गुप्त हो, स्थूल हथियार आदि हो ना सके। ये ज्ञान के बान ज्ञान कटारे की बात है। మీరు ఆత్మిక సెల్వేషన్ ఆర్మీ, రూహానీ సెల్వేషన్ ఆర్మీ, ఆత్మిక రక్షక దళం, రక్షక సైన్యం. మీరు సైన్యం అంటే తుపాకులు అవన్నీ పట్టుకొని ఉన్నారా మీరు? ఆయుధాలు, మిలిటరీ కదా. ఆర్మీ, ఆర్మీ అంటే అన్ని పట్టుకొని ఉంటారు కదా. కానీ మీరు గుప్తంగా ఉన్నారు, అలా కనబడేలాగా అలా కాదు. కానీ మీరు పట్టుకునే ఆయుధాలు ఏంటి? జ్ఞానం యొక్క బాణము, జ్ఞానం యొక్క కటారి. దీంతో మన జీవితంలో మనం మాయను, అనేక జన్మల వికర్మల్ని చంపుకుంటూ ఉన్నాం. मेहनत है పవిత్రత में बाप से पूरी प्रतिज्ञा करनी है। అయితే ఈ మార్గంలో కష్టము మనకు అనిపించేది ఎక్కడంటే, పవిత్రంగా ఈ జీవితం అంతా, ఈ ఆఖరు జన్మ అంతా పవిత్రంగా ఉండి నడుచుకోవటంలో కష్టం ఉంటుంది. మన స్వయం యొక్క సంస్కారాలతో ఇబ్బంది ఉంటుంది ఈ విషయంలోనే. అలాగే మన చుట్టూ ఉన్న సంబంధము, సమాజం నుండి కూడా మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి పవిత్రత విషయంలో. బాబాతో పూర్తి ప్రతిజ్ఞ చేయాల్సిన విషయం ఇదే ఉంటుంది ఎక్కువగా మనం పవిత్రత కోసం. బాబా हम पवित्र बन स्वर्ग का वर्षा जरूर लेंगे, वर्षा बच्चों को ही मिलता है। బాబా మేము పవిత్రంగా తయారవుతాం, పవిత్రంగా ఉండి స్వర్గ వారసత్వం తప్పకుండా తీసుకుంటాం బాబా అని ప్రతిజ్ఞ చెయ్యాలి. వారసత్వం పిల్లలకే ఇస్తారు కదా. बाप आकर आशीर्वाद करते हैं, माया रावण तो श्रापित करते। तो ऐसे मोस्ट बिलोड बाप के साथ कितना प्यार चाहिए. బాబా వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు మనల్ని, మాయా రావణుడు శపిస్తున్నాడు. ఇలాంటి అతి ప్రియమైన బాబా పైన ఎంత ప్రేమ ఉండాలి పిల్లలకు. बच्चों की निष्काम सेवा करते, पति दुनिया पति शरीर में आकर तुम बच्चों को हीरे जैसे बनाए, खुद निर्वाण धाम में बैठ जाते हैं। పిల్లలకి నిష్కామ సేవ చేస్తారు బాబా. ఆయన సేవ చేయడానికి వచ్చినప్పుడు పాతదైపోయిన ప్రపంచం, పాత శరీరంలో వచ్చి ఎవ్వరు గుర్తుపట్టలేరు బాబాను. అలాంటి ప్రపంచంలో వచ్చి పిల్లల్ని వజ్ర సమానంగా తయారు చేసి ఆయన కష్టపడి అతన్ని మాత్రం నిర్వాణధామానికి వెళ్ళి రెస్ట్ లో కూర్చుండిపోతారు. కష్టపడిన దానికి దేనికి నాకు రాజ్యం ఇస్తారా, ఒక జన్మ అడుగుతారా బాబా? రాజ్యం చేయడానికి వస్తారా? రారు. ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు బాబా మనకు. లౌకిక తండ్రి అయితే నేను నీకు పెంచాను కదా, నన్ను చూడడానికి ఏమని అంటారు. కానీ శివ్ బాబా నన్ను చూసే పనే లేదు, నేనే మీకు చూస్తాను. కాకపోతే సంఘమీగలో కొంచెం నన్ను పట్టించుకొని చూడండి. ఇక్కడ నన్ను చూసుకుంటే మరి కొన్ని జన్మల వరకు మీకు నేను చూసుకుంటానంటున్నారు బాబా. మరి ఇలాంటి బాబా మీద ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. కానీ పాపలో దాచుకోవాలని చెప్తున్నారు బాబా ఈరోజు కదా. इस समय तुम सबकी वानप्रस्थ अवस्था, इसलिए बाबा आया है, सबकी ज्योति जग जाती है तो सब मीठे बन जाते हैं। बाबा जैसा मीठा बनना है. మీ అందరిది కూడా వానప్రస్థ వస్తే నడుస్తుంది ఇప్పుడు. అంటే నిర్వాణధామానికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. అందుకే బాబా కూడా వచ్చేసరి ఇప్పుడు అందరి జ్యోతి వెలుగుతుంది. మీ జ్యోతి, ఎవరెవరి జ్యోతి వెలుగుతుందో అందరూ మధురంగా తయారైపోతూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి బాబా అలా మధురంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. గాతే హేనా కిतना मीठा कितना प्यारा शो बोला भगवान. लौकिक बाबा कितना निरहंकार से तुम बच्चों की सेवा करते, तुम बच्चों को भी इतनी रिटर्न सर्विस करनी चाहिए. लेकिन बाबा, लौकिक बाबा नहीं, लेकिन बाबा कितना निरहंकार से तुम बच्चों की सेवा करते हैं. బాబా చెప్తున్నారు, పాట కూడా పాడారు. ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు
శివబోల భగవంతుడు అని. అయినా అంత మధురమైన బాబా, అంత ఉన్నతమైన బాబా అయినప్పటికీ ఎంత నిరహంకారత్వంతో పిల్లల సేవ చేస్తున్నారు. మరి పిల్లలు కూడా అంత రిటర్న్ సర్వీస్ చేయాలి కదా బాబా. రిటర్న్ లో బాబా సేవ ఎంత చేయాలి. ये हॉस्पिटल कम यूनिवर्सिटी तो घर घर में होनी चाहिए, जैसे घर घर में मंदिर बनाते हैं. ఈ హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ ఇంటింటిలో కూడా తెరుచుకున్న మంచిదే. ఎలాగైతే ఇంటింటిలో మందిరం ఒకటి పెట్టుకుంటుంటారు కదా, అలా బాబా సేవ ఇంట్లో చిత్రాలు పెట్టుకోండి, ఎవరు వస్తున్నా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి, బాబా పరిచయం ఇవ్వండి, సేవ చేస్తూ ఉండండి. ఇంటి వాతావరణం అలా తయారు చేసి ఉంచుకోండి. तुम बच्चे 21 जन्मों के लिए हेल्थ वेल्थ देती है श्रीमत पर, तुम बच्चों को भी श्रीमत पर चलना है. 21 జన్మల కోసం ఆరోగ్యం ఐశ్వర్యం అందరికీ ఇస్తున్నారు బాబా. శ్రీమతం మీద నడుస్తూ మీరు పిల్లలు మీరు కూడా శ్రీమతం పైన నడవాలి అని చెప్తున్నారు బాబా. कहा अपनी मत दिखाई तो तकदीर को लेके लग जाएगी, किसको दुख मत दो. जैसे महारथी बच्चे सर्विस कर रहे वैसे फॉलो करना है, तख्त नशीन बनने का पुरुषार्थ करना है. ఎక్కడైనా మీ మన్మతాన్ని మీరు చూపిస్తే, అలా నడిస్తే మీ అదృష్టానికి అడ్డగీత పెట్టుకునే వాళ్ళు అయిపోతారు. బాబా చెప్తున్నారు ఎవరికి దుఃఖం ఇవ్వకండి. ఎలాగైతే మహారథి పిల్లలు సర్వీస్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, మీరు కూడా ఫాలో చేయండి, సర్వీస్ చేయండి, సింహాసన అధికారిగా తయారయ్యే పురుషార్థం చేయండి అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप समान निरहंकारी बन सेवा करनी है. बाबा समानंगा निरहंकारीगा तारे सेवा చేయాలి. बाप की जो सेवा ले रहे उसका दिल से रिटर्न देना है, बहुत मीठा बनना है. బాబా నుండి ఏదైతే సేవ తీసుకుంటున్నామో దానికి రిటర్న్ హృదయం నుండి మనం ఇవ్వాలి. బాబాకు హృదయపూర్వకంగా ఆ రిటర్న్ తీర్చుకోవాలి, చాలా మధురంగా తారై చూపించాలి. सेकंड पॉइंट, चलते फिरते अपना समय नहीं गवाना. यीशु बाबा के गले का हार बनने के लिए रेस करनी. నడుస్తూ తిరుగుతూ అలా గడిపేస్తూ సమయాన్ని వేస్ట్ చేయకండి. శివ బాబా మెడలో హారం అయ్యేటటువంటి రేస్ చేయండి. దేహ బి యాద్ నా పడే ఇస్కా అభ్యాస్ करना है. దేహం కూడా మనకు జ్ఞాపకం రాకూడదు యోగాలో, దీన్ని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. वरदान, ड्रामा के हर राज को जान सदा खुश राजी रहने वाले नॉलेजफुल त्रिकालदर्शी भव. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకొని సదా సంతోషంగా సదా తృప్తిగా ఉండేటటువంటి నాలెడ్జ్ఫుల్గా త్రికాలదర్శిగా కండి. డ్రామా యొక్క ప్రతి రహస్యము తెలుసుకొని సదా సంతోషంగా తృప్తిగా ఉండేటటువంటి నాలెడ్జ్ఫుల్గా జ్ఞాన సంపన్నంగా त्रिकालदर्शिगा कंडी అని చెప్తున్నారు బాబా. जो बच्चे नॉलेजफुल त्रिकालदर्शी है वे कभी नाराज नहीं हो सकते. ఏ పిల్లలైతే జ్ఞాన సంపన్నంగా ఉంటారో త్రికాలదర్శిగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా విసుగు చెందరు ఏ పరిస్థితుల్లోని. బల్ कोई गाली भी दे इंसल्ट कर दे तो भी राजी. జ్ఞానం బాగా అర్థమైతే ఎలా ఉంటాము, ఎవరైనా మనల్ని తిట్టేసినా అందరి ముందు ఇన్సల్ట్ చేసేసినా కూడా తృప్తిగా ఉంటాం, కదలం, చిరునవ్వుతో ఉంటాం మనం. क्योंकि ड्रामा के हर राज को जानने वाले नाराज नहीं होते. ఎందుకంటే డ్రామాలో ఉన్న ప్రతి రహస్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎప్పుడు ఏ పరిస్థితికి విసుక్కోరు, వాళ్ళు ఏ పరిస్థితికి అసంతృప్తి చెందరు. नाराज वो होता है जो राज को नहीं जानता है. ఎవరైతే డ్రామా రహస్యం కోసం తెలుసుకోరో వాళ్ళు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందుతారు, असंतृप्ति చెందుతారు, విసుగు చెందుతారు. इसलिए सदैव स्मृति रखो कि भगवान बाप के बच्चे बनकर भी राजी नहीं होंगे तो कब होंगे. కాబట్టి ఎప్పుడు కూడా ఇది స్మృతిలో ఉంచుకోండి, భగవంతుడు బాబాకు పిల్లలై కూడా తృప్తిగా లేము అంటే ఇంకెప్పుడు తృప్తిగా ఉంటారు చెప్పండి ఏ జన్మలోను. భగవంతుడు రోజు పాలన ఇస్తున్నాడు ఇంత జ్ఞానం ఇచ్చి,
ఈ సమయంలోనే తృప్తి అనేది మీకు లేదంటే ఇంకెప్పుడు ఉంటుంది చెప్పండి. तो अभी जो कुछ भी है రాజీ भी है वही बाप के సమీప్ और సమాన్ है. కాబట్టి ఎవరైతే ఇప్పుడు సంతోషంగా కూడా ఉంటున్నారో, తృప్తిగా ఉంటున్నారో, ప్రతి పరిస్థితిని కూడా స్వీకరించి ఇందులోనే నా మంచి ఉంది, ఇందులో ఏదో గొప్ప రహస్యం ఉంది, అది కష్టం ఉండొచ్చు, మనకి నష్టం ఉండొచ్చు, అయినా కూడా ఇందులో ఏదో నా లాభం అనేది ఉంది, నాకు నా కళ్యాణం అనేది ఉంది, అందుకే బాబా నా ఎదురుగా ఇది తీసుకొచ్చారు ఈ పరిస్థితిని అని తృప్తిగా సంతోషంగా ఉంటే అలాంటి పిల్లలు బాబాకు సమీపంగా మరియు సమానంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, जो व्यर्थ से इनोसेंट रहता वही सच्चा सच्चा सेंट మహాత్మా హై. ఎవరైతే వ్యర్థము అంటే ఏంటో తెలీదు అనేలా ఇన్నోసెంట్ గా ఉంటారో వాళ్ళే సత్యసత్యమైన సెయింట్, వాళ్ళే సత్యసత్యమైన మహాత్మ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి వ్యర్థము అంటే ఏంటో తెలియనే తెలియదు, ఇంకా అది మనలో రావడం ఏంటి, రావడానికి ఛాన్సే లేదు, అలా తయారైపోవాలి మనం. అప్పుడు మహాత్మ దేవత అవుతాము. ఇంకా వరదానంలో ముఖ్యంగా బాబా స్ట్రెస్ చేసి చెప్తున్నది ఏంటి, నాలెడ్జ్ఫుల్గా త్రికాలదర్శిగా ఉండి ఏ పరిస్థితికి కూడా ఆందోళన చెందకుండా, విసుగు అసంతృప్తి చెందకుండా సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. అప్పుడే జ్ఞానం మన జీవితంలో ఉపయోగపడుతున్నట్టు లెక్క. డ్రామాలో ఉన్నదే జరుగుతుంది కదా అంతా. జ్ఞానం యొక్క రహస్యం, డ్రామా యొక్క రహస్యం చక్కగా అర్థం చేసుకునే వాళ్ళ స్థితి లోపల నుండి ఇది తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. నేను చెప్పినట్టే జరగాలంటే అన్నీ అవ్వవు. డ్రామాలో ఏది జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం సంతోషంగా. ఇప్పుడు పరీక్ష రాస్తున్నాము, తప్పదు అనేటప్పుడు దాన్ని శుభ్రంగా చదివేసి గుర్తుపెట్టుకొని మంచిగా రాసేస్తాయి కదా అనుకుంటాం కదా. పాస్ అవ్వాలి, రాయాలి, తప్పదు అనేటప్పుడు అదేదో మంచిగా కొంచెం టైం కేటాయించి ప్రిపేర్ అయిపోయి దాని మీద మైండ్ పెట్టి ఏకాగ్రంగా రాసేస్తే మంచి మార్కులు వచ్చేస్తాయి కదా. ఈ పరిస్థితి నేనే ఫేస్ చేయాలి, ఎందుకంటే నేను చేసుకున్నదే నా ఎదురుగా వచ్చింది, ఇంకెవరు చేసిందో నా ఎదురుగా రావట్లేదు, రాదు కూడా కదా. కాబట్టి ఎప్పటికైనా ఇది నేను క్లియర్ చేసుకోవాలి, నేను దీన్ని ఫేస్ చేసి దీనిలో పాస్ అయ్యి వెళ్ళాలి. అటువంటప్పుడు తప్పదు అనేటప్పుడు ఎందుకు నేను సంతోషంగా దాన్ని స్వీకరించి దాన్ని ఆన్సర్ చేసి పాస్ అయి చూపించకూడదు, బాధపడుతూ ఈడుస్తూ అలా ఉండకూడదు. మనం ఈ శరీరాన్ని కానీ మనస్సును కానీ అలా ఈడుస్తూ నడవడం ఉండకూడదు. మనం ఏ పరిస్థితుల్లో కూడా తృప్తిగా సంతోషంగా ఉండాలి. అప్పుడే బాబా సమానంగా అవుతాము, సమీపంగా కూడా వెళ్ళగలం బాబాకు. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, బాబా ఇలా నిరహంకారి అయి మన సేవ చేస్తున్నారా, మనం నిరహంకారి అయి సేవ చేయాలి, బాబా ఇచ్చిన సేవకు రిటర్న్ తీర్చాలి, చాలా మధురంగా తయారవ్వాలి. నడుస్తూ తిరుగుతూ తినడం తాగడంలో టైం వేస్ట్ చేసేకండి, అవన్నీ చేస్తూ కూడా బాబాతో కనెక్ట్ అయి ఉంటూ బాబా మెడలో హారం అయిపోయి పురుషార్థం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. మన్మతం మిక్స్ చేయకండి ఎప్పుడు కూడా. మన్మతం మిక్స్ చేస్తే మీ అదృష్టానికి మీరు అడ్డుగీత పెట్టుకుంటారు అని చెప్తున్నారు బాబా. రోగాలు వస్తాయి, పాత శరీరం కదా, యోగ శక్తితో దాని ప్రభావం మీరు తగ్గించుకోవచ్చు. శూలం లాంటిది చిన్న ముళ్ళుగు చెల్లిపోయింది అన్నట్టు ఎవరికి తెలీదు, మనకి కూడా తెలీదు దాని బాధ. అంటే దగ్గరలో మనకు దగ్గరలో ఉండి బాగా మనకి దగ్గరలో ఉండి చూసే వాళ్ళకి అది ఇన్స్పిరేషన్ దొరుకుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఇంత కండిషన్ ఉన్నా వీళ్ళ ముఖ కవలికలు ఎలా ఉంటున్నాయి, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎలా వీళ్ళు నియంత్రించుకుంటూ బాబాతో కనెక్ట్ అయ్యే యోగ శక్తితో దీన్ని ఎదుర్కొంటున్నారు వ్యాధిని అనేది అర్థమవుతుంది బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి. ఇంకా అదే దాన్ని ఏమంటారు, శూలం లాంటి దాన్ని చిన్న ముళ్ళు గుచ్చి వెళ్ళిపోయింది అన్నట్టు క్లియర్ చేసుకున్నాం.
యోగ శక్తిని ఉపయోగించండి మరి అంటున్నారు బాబా. ఆయుష్ కూడా పెరగొచ్చు మీది. అంతేకాని బాబా దయ చూపించండి, కృప చూపించండి, హెల్ప్ చేయండి బాబా, తగ్గించేయండి బాబా అంటే కాదు. మనము ఆరోగ్యాన్ని మేనేజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. కొంతమంది ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, కరెక్ట్ సిస్టమ్స్ ఫాలో అవ్వరు. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఎలా ఉంటుంది? బాబా ఏమైనా హెల్ప్ చేస్తారు. యోగ శక్తి ఉపయోగించాలి. ఫిజికల్ బాడీని ఎలా మేనేజ్ చేయాలి? మనం మేనేజ్ చేయడం కూడా మన చేతిలో ఉంది. జగదీష్ శరీరం విడిచిపెట్టినప్పుడు బాబా ప్రత్యేకంగా సందేశంలో చెప్పారు, ఈ బిడ్డ సేవ బాగా చేశాడు, కానీ శరీరాన్ని ఎలా నడుపుకోవాలో ఆ జ్ఞానం ఉపయోగించలేదు. కానీ శరీరం కూడా సేవ కోసం ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ బాబా పిల్లలు కూడా అటెన్షన్ పెట్టాల్సింది, మీ శరీరాన్ని మీరు కరెక్ట్గా నడుపుకోవటం అనేది నేర్చుకోండి, దీని మీద కూడా అటెన్షన్ పెట్టండి అని బాబా ప్రత్యేకంగా జగదీష్ శరీరం విడిచిపెట్టినప్పుడు సందేశంలో మెసేజ్ ఇచ్చారనమాట బాబా. కొంతమంది ఎలా ఉంటే అలా శరీరం కోసం ఏంటిలే అని అలా కాదు, దీన్ని ఎంత తినాలి, ఏం తినాలి, ఎలా నడుపుకోవాలి, ఎలా మనం మందులు వేసుకోవాలి, అవన్నీ కూడా అటెన్షన్ పెట్టుకోండి. అలా అని పూర్తి బాడీ కాన్షియస్లో నాకు ఏదో వచ్చేసింది, నాకు ఏదో అయిపోయింది పరిగెత్తాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి చిన్న చిన్న విషయాలకి బెంబేలు ఎత్తుకోకూడదు. మనము వచ్చింది తగ్గుతుంది, బాగుంటుంది, నాకు అంత బాగానే ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ లోపల ఉంచుకుంటూ సోల్ కాన్షియస్ ప్రాక్టీస్ అప్పుడే చేయాలి. వ్యాధి టైంలోనే మనం శరీరం యొక్క బాధ నుండి డిటాచ్ ఉండి నా పనులు నేను చేసుకుంటున్నాను, బాబా తోడుంచుకొని నేను దాని మీద విజయం పొందుతున్నాను, కర్మయోగంతో కర్మభోగం మీద విజయం పొందుతున్నాను. ఆ స్టేజ్ లోపల గుప్తంగా మనలో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ అది కూడా ఉండాలి. రోజంతా అలా గడిపేయడం కాదు, టైం బాబాతో స్పెండ్ చేయండి అని చెప్తున్నారు బాబా. ఊరికనే నడుస్తూ తిరుగుతూ ఏదో కబుర్లాడుతూ సమయాన్ని వృధా చేయకండి. मन का रस शिव से मिल जाए, अति इंद्रिय सुख आत्मा पाए, हो भरपूर खिले मन जैसे, जैसे बसे निज धाम। योग तपस्या का परिणाम।
वरदान